Namaste and welcome to Storyboard. పెద్ద నోట్లు రద్దు చేసి 7 వారాలు గడుస్తోంది. అనుభవమైతే కానీ తత్వం బోధపడదన్నట్లు మొదట్లో పెద్ద నోట్ల రద్దును స్వాగతించిన ప్రజలు ఆపై నెమ్మదిగా దానిలో సాధక బాధకాలు చూసి పెదవి విరిచారు. ఆపై ఆర్థికవేత్తలు కూడా ఇది వర్కౌట్ కాదన్నారు. ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోశాయి. ఇంతవరకు ఓకే, కానీ పెద్ద నోట్ల రద్దుపై ఇప్పుడు విదేశీ పత్రికలు కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఇంతకీ మోడీ మీద మాటల మిసైళ్లు పేల్చిన ఆ పత్రికలేమిటి, వాళ్ళు చేసిన విమర్శలేమిటి? పెద్ద నోట్ల రద్దుతో మోడీ చెప్పిన అద్భుతాలు మొదలవటానికి ఇంకా వారం రోజులే గడువు ఉంది. మరి ఈలోగా ఉన్న పరిస్థితి ఎలా మారిపోతుందో అని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిన వెంటనే బడాబాబుల గుండెల్లో గుణపాలు దిగినా, సామాన్యుడు సంబరపడినా అది 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఎందుకంటే నవంబర్ 10వ తేదీ నుంచి బ్యాంకుల ముందు క్యూలైన్లలో మొదలైన జనం కష్టాలు 48 రోజులు దాటినా ఇంకా అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఒకటి కాదు, 2 కాదు, గడిచిన 45 రోజులుగా ప్రజలు క్యూలైన్లలోనే కాలం గడుపుతున్నారు. పనులన్నీ మానుకుని క్యూలైన్లలో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా 95% పైగా ఏటీఎంలు పనిచేయడం లేదు. పనిచేస్తున్న వాటి ముందు కూడా కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక కొన్ని బ్యాంకుల ముందు ఏకంగా నో క్యాష్ బోర్డులు పెట్టేసి ముఖం మీదే తలుపులేసేస్తున్నారు. ఇంకా కొన్ని బ్యాంకుల ముందు తమ కష్టార్జితం తీసుకోవడానికి క్యూల్లో నిల్చున్న ప్రజలపై ఖాకీలు తమ లాఠీన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ క్యూ లైన్ల కష్టాలు తట్టుకోలేక బ్యాంకు క్యూల్లో నిలబడలేక 100 మందికి పైగా కన్నుమూశారు. రోజు గడిచే కొద్దీ కరెన్సీ కష్టాలు ఒక్కొక్కరికి తెలిసొచ్చాయి. 10 రోజుల్లో తీరిపోతాయంటున్న కరెన్సీ కష్టాలు ఇన్ని రోజులైనా రవ్వంత కూడా తీరలేదు. దీనికి తోడు ఈ 48 రోజుల వ్యవధిలోనే ఆర్బీఐ తాను ప్రకటించిన నిబంధనల్ని 60 సార్లకు పైగా మార్చుకుంది. త్వరలో నోట్ల కష్టాలు తీరిపోతాయని ప్రధాని అంటుంటే వ్యవస్థలోకి డబ్బులు రావడానికి మరో 6-7 నెలలు పడుతుందని ఆర్థిక మంత్రి చెప్పుకొస్తున్నారు. ఇంత స్థాయిలో గందరగోళం నెలకొంటే ఇక జనం ఎవరి మాటలు నమ్మాలో తెలియక తికమక పడుతున్నారు. ప్రస్తుతానికి మోడీ చెప్పిన చివరి గడువు ముగియటానికి కూడా మరికొన్ని రోజులే ఉంది. అయినా సరే ఆ తర్వాత కొత్త సంవత్సరంలో కూడా అద్భుతాలు మొదలవుతాయని ఎవరూ అనుకోవడం లేదు. ఎందుకంటే నవంబర్ 10న దేశం ఎలా బ్యాంకుల ముందు నిల్చుని ఉందో ఇప్పటికీ అలాగే నిల్చుని ఉంది. మరి ఈ వారం రోజుల్లో అద్భుతాలు జరిగిపోతాయంటే ఎవ్వరికీ నమ్మకం కలగడం లేదు. ఇన్నాళ్లు ప్రజలు, ప్రతిపక్షాలు మోడీ నిర్ణయాన్ని ఎండగట్టేశాయి. ఇదో విపరీత చర్యగా విమర్శలు చేశాయి. ఇక మీడియా కూడా ప్రజల కష్టాలకు అద్దం పట్టేలా ప్రసారాలు చేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా హఠాత్తుగా పెద్ద నోట్లు రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు దేశీయ మీడియాతో పాటు విదేశీ దిగ్గజ పత్రికలు కూడా మోడీ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. అసలు మోడీ తీసుకున్న చర్య పూర్తి అనైతిక చర్య అని ఓ పత్రిక రాసుకొస్తే మరో ప్రఖ్యాత పత్రిక ఈ నిర్ణయం తీసుకోవడం ప్రజాధనాన్ని దోపిడీ చేయడమేనంటూ ఘాటుగా స్పందించింది. అవును, అంతర్జాతీయ స్థాయి మ్యాగజైన్లైన ఫోర్బ్స్, ది వాల్ స్ట్రీట్ జర్నల్ మోడీ నిర్ణయాన్ని కడిగి పారేశాయి. డిమానిటైజేషన్ మోడీ తీసుకున్న అనైతిక చర్య అంటూ ఫోర్బ్స్ ఎడిటర్ స్టీవ్ ఫోర్బ్స్ తీవ్రమైన పదజాలంతో రాసుకొస్తే మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం F1 రేసులో ఎడ్ల బండితో బరిలోకి దిగినట్లుందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. ఇంతకీ ఎవరి వాదనల్లో వాస్తవం ఎంత? నోట్లు రద్దు చేసినంత మాత్రాన అవినీతి అంతమవుతుందా? భారత్ను క్యాష్లెస్ ఎకానమీగా మార్చడం సాధ్యమేనా?
మోడీ చెప్పిన మ్యాజిక్ జరుగుతుందా లేక ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుందా? స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఒకప్పుడు మోడీని పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా కొనియాడిన ఫోర్బ్స్ ఇప్పుడు ఎందుకు ఇలా కత్తికెట్టింది? మోడీ తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు ఇంతలా ఎండగట్టింది? స్టీవ్ ఫోర్బ్స్ వాదనల్లో వాస్తవం ఎంత? పెద్ద నోట్ల రద్దుతో ప్రజాధనాన్ని దోపిడీ చేశారన్న ఘాటు వ్యాఖ్యలు చేయటానికి కారణమేమిటి? డిమానిటైజేషన్ జరిగిన 6.5 వారాల తర్వాత ఫోర్బ్స్ ఎందుకింత పెద్ద వ్యాఖ్యలు చేసింది? అసలేం జరుగుతోంది? డిమానిటైజేషన్ ఈ ఏడాది మన దేశాన్ని కుదిపేసిన అతిపెద్ద నిర్ణయం. పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసిన మోడీ అవినీతి, నల్లధనం మీద సర్జికల్ స్ట్రైక్ అంటూ పెద్ద నోట్లను రద్దు చేశారు. ప్రధాని నిర్ణయంపై ప్రతిపక్షాలు అప్పటి నుంచి విరుచుకుపడుతూనే ఉన్నాయి. ఇక ఆర్థికవేత్తలు మోడీపై ధ్వజమెత్తారు. కానీ ఇప్పుడు అంతర్జాతీయ పత్రికలు కూడా మోడీ నిర్ణయాన్ని తూర్పారబడుతున్నాయి. డిమానిటైజేషన్ నిర్ణయాన్ని అతిపెద్ద తప్పిదంగా అభివర్ణిస్తున్నాయి. సరిగ్గా ఏడాది కిందట ఫోర్బ్స్ ముఖ చిత్రం మీద టీవీగా నిలిచిన ప్రధాని ఫోటో ప్రచురితమైంది. ఆనాడు ఫోర్బ్స్ పత్రిక మోడీని ఆకాశానికెత్తేసింది. భావి భారతాన్ని బంగారుమయం చేసే సత్తా ఉన్న ప్రధానిగా, అంతర్జాతీయ సంబంధాలు నెరపడంలో ఓ వినూత్నమైన వ్యక్తిగా కొనియాడింది. ఇప్పుడు అదే పత్రిక మోడీ తీసుకున్న డిమానిటైజేషన్ నిర్ణయాన్ని ఎండగట్టింది. డిమానిటైజేషన్ మీద గత శుక్రవారం ఎడిటోరియల్ రాసుకొచ్చిన ఫోర్బ్స్ పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ స్టీవ్ ఫోర్బ్స్ మోడీ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. దాన్ని అనైతిక చర్యగా అభివర్ణించారు. 1974లో ఎమర్జెన్సీ విధించిన సమయంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ దేశవ్యాప్తంగా బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. ఆనాటి అనైతిక చర్యల తర్వాత ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అత్యంత దారుణమైన అనైతిక చర్యగా ఈ మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన ఉందని విమర్శలు గుప్పించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు పడుతున్న పాట్ల గురించి ప్రస్తావించిన స్టీవ్ ఫోర్బ్స్ మోడీ తీసుకున్న అతిపెద్ద నైతిక చర్య బహుశా ఇదే అని అభిప్రాయపడ్డారు. దేశంలో ఉన్న బ్లాక్ మనీని అరికట్టడానికి, దేశాన్ని పట్టి పీడిస్తున్న తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు, బడాబాబుల పన్ను ఎగవేతల్ని, వాళ్ల దగ్గరున్న బ్లాక్ మనీని వెలికితీసేందుకే ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామన్న ప్రధాని నిర్ణయాన్ని బహిరంగంగా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అంతేకాదు ఈ పెద్ద నోట్ల రద్దు ప్రజల్ని తీవ్రమైన ఇబ్బందుల పాలు చేస్తుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల ప్రైవసీని, వాళ్ల వ్యక్తిగత నిర్ణయ స్వేచ్ఛను హరించేలా ఈ నిర్ణయం తీసుకున్నారని రాసుకొచ్చారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న సామాన్యుల జీవితాలపై ప్రభుత్వం అసాధారణమైన నియంత్రణ సాధించేలా ఈ నోట్ల రద్దు ఉపకరించిందని స్టీవ్ అభివర్ణించారు. ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని హఠాత్తుగా ప్రకటించడం ద్వారా భారత ప్రభుత్వం ఒక నెగటివ్ సంకేతాలు పంపిందని, అనైతికంగా, అకారణంగా ప్రజలపై తీవ్ర స్థాయిలో ప్రతికూల ప్రభావం కలిగించేలా ప్రభుత్వాలు ప్రవర్తించగలవన్న ఒక భయంకరమైన ఉదాహరణగా ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం మిగిలిపోతుందని విమర్శించారు. ఏ దేశంలోనైనా నగదు అనేది ప్రజలు సృష్టించే సంపదకు ప్రతిరూపం అని చెప్పుకొచ్చిన స్టీవ్ ఫోర్బ్స్ ఆ ముఖ్యమైన విషయాన్ని భారత్ ప్రభుత్వం విస్మరించిందని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దుతో ప్రజా సంపదను సాక్షాత్తు ప్రభుత్వమే దోచుకునేందుకు తెగబడినట్లుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఓ ప్రభుత్వం తమను ఎన్నుకున్నందుకు ఇంత దారుణంగా వ్యవహరించడం ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేసే అంశమని పేర్కొన్నారు. భారతదేశంలో శతాబ్దాలుగా అమల్లో ఉన్న నగదు వ్యవస్థ కారణంగా వ్యవస్థలో నల్లధనం పెచ్చురిల్లి ఉండొచ్చని, అది అన్ని దేశాల్లోనూ ఉన్న సమస్య అని, కానీ ఇలా దేశంలో నల్లధనం పెరిగిపోవడానికి కూడా ప్రభుత్వం వైపు నుంచి కారణాలున్నాయన్నారు.
భారతదేశ పన్నుల విధానంలో ఉన్న శృతి మించిన నిబంధనలు, అడ్డగోలుగా ఉన్న పన్ను నిబంధనలు, ఎక్కువ స్థాయిలో ఉన్న పన్నులు, అన్నింటికీ మించి దారుణమైన విశృంఖల స్థితిలో ఉన్న ఇండియన్ బ్యూరోక్రసీ ఇవన్నీ కూడా పరోక్షంగా నల్లధనం పోగుపట్టానికి కారణాలవుతున్నాయని విమర్శలు చేశారు. ముందుగా వాటిని ప్రక్షాళన చేసుకోకుండా ఏకంగా పెద్ద నోట్లు ఒకేసారి రద్దు చేయడం మాత్రం అనైతిక చర్య అని స్టీవ్ అభిప్రాయపడ్డారు. ప్రతి దేశానికి ఓ సంప్రదాయ ఆర్థిక విధానం ఉంటుందని అభిప్రాయపడ్డ స్టీవ్స్, ప్రజాస్వామ్య భారతదేశంలో ఈ విధానంలో ఎన్నో లోటుపాట్లు పాతుకుపోయాయని విమర్శించారు. గడిచిన 70 ఏళ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన అవినీతి, రెడ్ టేపిజం, తీవ్రమైన ఉదాసీనత, అవినీతి మీద నిర్లప్త ధోరణి, ప్రజా సమస్యల మీద అంతులేని నిర్లక్ష్యం అన్నీ కలిసి ప్రజల్ని ఓ విధమైన నిస్తేజ ధోరణికి అలవాటు పడేలా చేసేశాయి. వాటన్నింటినీ ఎదిరించడం కాదు కదా, కనీసం ప్రశ్నించే వీలు కూడా లేక ప్రజలు ఈ ఇబ్బందులన్నీ తమ పంటి బిగువన భరిస్తూ భారంగానే జీవితాలు గడపడానికి అలవాటు పడిపోయారని స్టీవ్ అభిప్రాయపడ్డారు. వాస్తవంగా 1% మంది వద్ద ఉన్న బ్లాక్ మనీని నిర్మూలించేందుకు ఇలా దేశవ్యాప్తంగా అందరి దగ్గర ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయడం అంటే ప్రజల ధనాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వమే దోపిడీ చేసినట్లు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు స్టీవ్స్. వాస్తవానికి ఫోర్బ్స్ పత్రిక డిమానిటైజేషన్ ఎఫెక్ట్లు రాయడం ఇదే మొదటిసారి కాదు. గడిచిన నెలన్నరగా తన వెబ్సైట్ లో పుంఖానుగా కథనాలు రాస్తూనే వచ్చింది. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయకుండా నిర్ణయం తీసుకోవడంపై ఆ సంస్థ ఎడిటర్ ఇలా ఘాటుగా స్పందించారు. గత 7 వారాలుగా ప్రజలు పాట్లు పడుతూనే ఉన్నారు. మరోపక్క 100 కోట్ల రూపాయల కొత్త నోట్లు పక్కదారి పడుతూనే ఉన్నాయి. ఏ లక్ష్యం కోసం మోడీ ఇదంతా చేశారని చెప్పుకుంటున్నారో అదే లక్ష్యం నెరవేరడంలో దారుణంగా ఫెయిల్ అయ్యారు. మరి అలాంటప్పుడు ఇది దోపిడీ కాక మరేమవుతుందన్నది స్టీవ్ ఫోర్బ్స్ అభిప్రాయం. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బోర్డ్. ఫోర్బ్స్ ఒక్కటే కాదు, మరో ప్రఖ్యాత అంతర్జాతీయ మీడియా దిగ్గజం ద వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించింది. అసలు మోడీ తీసుకున్న నిర్ణయం, ఆపై చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందన్న వాల్ స్ట్రీట్ జర్నల్ డిమానిటైజేషన్ నిర్ణయాన్నే తప్పుపట్టింది. క్యాష్లెస్ ఎకానమీ అంటూ మోడీ చేస్తున్న ప్రకటనలకు తీసుకున్న నిర్ణయానికి సంబంధమే లేదని విమర్శించింది. ఇందుకీ వాల్ స్ట్రీట్ జర్నల్ డిమానిటైజేషన్ మీద ఏం రాసుకొచ్చింది? ద వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా ఫోర్బ్స్ ఎడిటర్ తో శృతి కలిపింది. మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కడిగి పారేసిన స్టీవ్ ఫోర్బ్స్ అభిప్రాయంతో ఏకీభవిస్తూనే తాను కూడా పదునైన పదాలతో మోడీ మీద ఆర్టికల్ రాసుకొచ్చింది. అసలు భారత్ లాంటి అతిపెద్ద దేశంలో నగదుకు వ్యతిరేకంగా మోడీ తీసుకున్న నిర్ణయం ఒక విపరీత చర్య అని వాల్ స్ట్రీట్ జర్నల్ రాసుకొచ్చింది. భారత్ లాంటి దేశంలో 95% పైగా లావాదేవీలు కేవలం నగదు రూపంలోనే జరుగుతాయన్న వాల్ స్ట్రీట్ జర్నల్ ఇలాంటి దేశంలో ఒక్కసారిగా క్యాష్లెస్ ఎకానమీ సాధించాలనుకోవడం అర్థరహితం అని అభిప్రాయపడింది. ఇప్పటికీ భారతదేశంలో 45% లావాదేవీలు అన్ని అవ్యవస్థీకృత రంగంలోనే ఉన్నాయి. ఈ రంగంలో అన్ని లావాదేవీలు కేవలం నగదు రూపంలోనే కొనసాగుతాయి. కానీ వీటిపైన ప్రభుత్వం అడ్డగోలు నిబంధనలు పెడుతోంది. వాస్తవానికి భారత ప్రభుత్వం అడ్డగోలు నిబంధనలు విధించి వ్యాపారస్తుల గొంతు నులుముతోందంటూ కఠినంగా రాసుకొచ్చింది వాల్ స్ట్రీట్ జర్నల్. ఈ కఠినమైన నిబంధనలు, పన్ను విధానాలు సజావుగా సాగాల్సిన వ్యాపారాల మీద భారం మోపుతున్నాయని అభిప్రాయపడింది. అంతేకాదు, ఈ కఠినమైన రూల్స్ కారణంగా సదరు వ్యాపారాలు, వ్యాపారస్తులు కూడా చట్టాల పరిధి నుంచి దూరంగా జరుగుతున్నారని అభిప్రాయపడింది. ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా క్యాష్లెస్ ఎకానమీగా నిలబడలేదని అభిప్రాయపడింది. జర్మనీలో ఇప్పటికీ 80% నగదు లావాదేవీలే నడుస్తూ ఉన్నాయని,
ఎంతో అభివృద్ధి చెందిన అగ్రరాజ్యంలో కూడా 32% క్యాష్ చెల్లింపులే జరుగుతాయని, అమెరికాలో కూడా అసంఘటిత రంగంలో ఎక్కువ శాతం క్యాష్ చెల్లింపులే అని చెప్పుకొచ్చింది. టెక్నాలజీలో ప్రపంచానికే రారాజుగా ఉన్న జపాన్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో ప్రజలు కూడా అంతర్జాతీయ పరిణామాలతో క్షణక్షణం మారే వడ్డీ రేట్ల భయంతో నగదునే దాచిపెట్టుకునేందుకు ఆసక్తి చూపుతారని, ఇప్పటికీ అన్ని దేశాల్లో సామాన్య మానవుల ప్రాథమిక పొదుపు మార్గం నగదు దాచుకోవడమే అని చెప్పుకొచ్చింది వాల్ స్ట్రీట్ జర్నల్. అంత వెసులుబాట్లు, అన్ని సౌకర్యాలు, అక్షరాస్యత, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న దేశాల్లో కూడా ప్రజలు కరెన్సీని ప్రాథమిక పొదుపు మంత్రంగా పాటిస్తుంటే 125 కోట్ల జనాభాలో ఇప్పటికీ కోట్ల మందికి అక్షరాలు కూడా రాని పరిస్థితుల్లో, కరెంటు సౌకర్యం కూడా లేని గ్రామాలు లక్షల్లో ఉన్న భారతదేశాన్ని క్యాష్లెస్ ఎకానమీ దిశగా తీసుకెళ్తానని చెప్పడం హాస్యాస్పదమని అభివర్ణించింది. ఇప్పుడు భారత్ను క్యాష్లెస్ గా మార్చడం అంటే F1 రేసులో ఎడ్ల బండిని బరిలోకి దింపి బండి వేగంగా ముందుకు కదలడం లేదని, ఎద్దుల్ని చర్నాకోలతో కొట్టినట్లుందని విమర్శించింది. అసలు పరిగెత్తే సత్తా లేని ఎద్దుల్ని ఎంత కొట్టినా ఏం ఉపయోగం ఉంటుందని వాల్ స్ట్రీట్ జర్నల్ వ్యాఖ్యానించింది. క్యాష్లెస్ ఐడియా గొప్పదే అయినప్పటికీ దాన్ని అంచెలంచెలుగా సాధించుకోవాలే తప్ప ఒక్కసారిగా నిబంధనలు మార్చేసి పెద్ద నోట్లు రద్దు చేసేసి రాత్రికి రాత్రే దేశమంతా క్యాష్లెస్ అయిపోవాలని ఆశపడటం అసాధ్యమని చెప్పుకొచ్చింది. ముందుగా క్యాష్లెస్ ఎకానమీ దిశగా వ్యవస్థను రూపుదిద్ది ఆపై ఆ స్థాయిలో సాంకేతికంగా మౌలిక వసతులు ఏర్పాటు చేయకుండా అర్ధరహిత సమాజాన్ని నిర్మించాలనుకోవడం అర్ధరహితం అని ది వాల్ స్ట్రీట్ జర్నల్ అభిప్రాయపడింది. మొత్తంగా అటు ఫోర్బ్స్, ఇటు వాల్ స్ట్రీట్ జర్నల్ రెండూ మోడీ నిర్ణయాన్ని కడిగి పారేశాయి. నిజానికి నిన్న మొన్నటి వరకు అంతర్జాతీయ మీడియా దృష్టిలో మోడీ ఒక హీరో. మోడీ లాంటి సమర్థుడైన నాయకుడు భారత్కి ప్రధాని అవ్వడాన్ని పత్రికలు పొగుడుతూ రాశాయి. మోడీని ఆకాశానికి ఎత్తేశాయి. ఆయన విదేశీ పర్యటనలు, ముఖ్యంగా అమెరికాతో అనుసరిస్తున్న దౌత్య నీతికి నీరాజనాలు పలికాయి. తమ ముఖ చిత్రంపై మోడీ ఫోటోను ప్రచురించింది ఫోర్బ్స్. కానీ ఇప్పుడు అవే పత్రికలు మోడీ నిర్ణయంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయంటే 2 కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది, పెద్ద నోట్ల రద్దుతో మోడీ చెప్పిన ఫలితాలు ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రెండో కారణం, నోట్ల రద్దు వల్ల తలెత్తే కరెన్సీ కొరత తగ్గించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయకుండా హఠాత్తుగా నిర్ణయాన్ని ప్రకటించడంపై ఆ 2 పత్రికలు దునుమాడాయి. ప్రజలు పడుతున్న కష్టాలపై నిత్యం వార్తలు, విశ్లేషణలు రాస్తున్న అంతర్జాతీయ మీడియా ఇప్పటికీ పరిస్థితులు చక్కబడకపోవడంతో ఈ స్థాయిలో మోడీపై విరుచుకుపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిందనో, ఫోర్బ్స్ ఎడిటర్ విమర్శించారనో కాదు, అసలు మన దేశంలో క్యాష్లెస్ ఎకానమీ సాధ్యమవుతుందా? అక్షరాలు కూడా రాని వాళ్లు కోట్ల సంఖ్యలో ఉన్న దేశంలో, కరెంటు, రోడ్లు వంటి మౌలిక వస్తువులు కూడా లేని గ్రామాలు లక్షల్లో ఉన్న దేశంలో, విద్యార్థికులు కూడా ఎలక్ట్రానిక్ మనీకి దూరంగా ఉన్న దేశంలో ఒక్కసారిగా క్యాష్లెస్ ఎకానమీ సాధించగలమా? డిజిటల్ సౌకర్యాలు కల్పించకుండా పెద్ద నోట్లు రద్దు చేసి క్యాష్లెస్ ఎకానమీ అంటే సాధ్యమా? వాళ్ళెవరో విమర్శించారని కాదు, వాస్తవంగా ఆలోచించి చూసినా మన దేశం క్యాష్లెస్ ఎకానమీ దిశగా అడుగులేయాలన్నా అందుకు చాలా కాలం పడుతుంది. మనకి క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు అడుగుపెట్టి 25 ఏళ్లు దాటినా వాటిని ఇప్పటికీ 5% మంది కూడా అందిపుచ్చుకోలేదు. ఇక గ్రామాల్లో ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్లు ఇప్పటికీ అడుగుపెట్టనే లేదు. టీ స్టాల్ యజమానులు, బైక్ మెకానిక్లు, చిల్లర వ్యాపారులు, చిన్న చిన్న వర్తకులకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పటికీ అయోమయమే. మరి ఇలాంటి దేశాన్ని క్యాష్లెస్ వైపు నడిపించాలంటే కనీసం 25 ఏళ్లు పట్టక మానదు. యాక్చువల్లీ కార్డ్స్ గురించి టీవీలో అడ్వర్టైజ్ చూపిస్తున్నారు కానీ దీని గురించి అస్సలు అవగాహన లేదు, ఎంత మాత్రం అవగాహన లేదు. నేను చేస్తున్నటువంటి వ్యాపారానికి, నేను చేస్తున్నటువంటి కూరగాయల ఈ ఏరియాకి కార్డ్స్ తీసుకొచ్చినా సరే దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, అసలు అది ఎక్కడ తెచ్చుకోవాలి, ఆ షాపింగ్ మిషన్స్ అనేటువంటి అవగాహన లేదు. తెచ్చిన తర్వాత మళ్ళీ కార్డ్స్ తెచ్చిన వాళ్ళు కొనే బిల్లు మీద 10, 15 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు దాని మీద మళ్ళీ ఏ విధంగా షాపింగ్ చేసుకోవాలి అనేది సరిగా అవగాహన లేదు. డిమానిటైజేషన్ తర్వాత దేశంలో ఉన్న 2 లక్షల ఏటీఎంలలో 1,90,000 ఏటీఎంలు ఇప్పటికీ మూతపడే ఉన్నాయి. అసలు ఏటీఎంలే పునరుద్ధరించలేకపోయిన దేశంలో ప్రజలందరినీ డిజిటల్ ఇండియా దిశగా లాక్కెళ్లిపోతామంటే అది సాధ్యమా?
అసలు ఇవన్నీ కాదు, 10 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డులే ఇవ్వలేకపోయిన దేశంలో ప్రతి ఒక్కరిని ఉన్న బలంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ దిశగా ఎలా మళ్లిస్తారు? కొత్త నోట్లు సైజు మారిందని తెలిసినా దాన్ని ఏటీఎం స్లాట్లో ఉంచితే సరిపోదన్న ముందు జాగ్రత్త లేని కేంద్ర పాలకులు దేశాన్ని కంప్లీట్ డిజిటల్ ఇండియాగా మార్చేస్తామని చెప్పడం చూస్తుంటే నవ్వొస్తోంది. అక్షరాలు కూడా రాని ప్రజలు కోట్లలో ఉన్న దేశంలో అందరితోనూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు జరిపించేస్తాననడం అత్యాశ అవుతుంది. ఈ క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు అంటే మాకేడైతే సార్, మా దందలకు ఆ 10 రూపాయలు 20 రూపాయలు వచ్చిందే ఎక్కువ రోజుకి, అవి కూడా వచ్చారు. ఇప్పుడు ఆ కార్డు తెచ్చి గీకు అంటే మా తన మిషన్లు ఏడున్నాయి, మిషన్లు ఎట్లా తీసుకురావాలి, దాంట్లో ఎట్లా గీకాలని మాకేం తెలుస్తుంది సార్. మేము రోజుకు 100-200 వస్తాయని ఆశతో ఇక్కడ కూర్చున్నాం, అవి కూడా వస్తలేవు. ఇప్పుడు కార్డులు తెచ్చి వాళ్ళు మిషన్ తీసుకురమ్మంటారు. అందరు వచ్చి మిషన్లు అంటే ఏముంది కావాలి, 10 రూపాయలు 20 రూపాయలు సామాన్లు తెచ్చుకొని ఫిట్ చేసుకుంటాం. ఇప్పుడు పక్క అయినా కూడా 10 రూపాయలు 20 రూపాయలు అంటే 2000 రూపాయలు రోడ్డు కొండపోతే ఆ చిల్లర కూడా ఇస్తలేడు. మళ్ళీ కార్డు తెచ్చి ఆయన గీకాలంటే నేను పోయి కార్డు తీసుకోవాలి, మిషన్ తీసుకోవాలంటే చదువుకోనే లేదు, అసలే చదువుకోలే, ఏలు ముద్ర. ఎట్లా చేయాలి సార్ నేను? మన దేశంలో ఇప్పటికీ 74% ప్రజలకు ఇంటర్నెట్ అందుబాటులో లేదు. వీళ్లందరికీ మౌలిక వసతుల పరంగా ఇంటర్నెట్ సేవలు అందించకుండా క్యాష్లెస్ ఎకానమీ అంటే సాధ్యం కాదని కేంద్రానికి కూడా తెలియంది కాదు. ముందు డిజిటల్ మౌలిక వసతులు కల్పించకుండా క్యాష్లెస్ దిశగా దేశాన్ని పరుగులు పెట్టించడం కాదు కదా, కనీసం ఒక్క అడుగు కూడా వేయించలేరు. ఇవన్నీ పక్కన పెడితే అసలు క్యాష్లెస్ ఎకానమీ సాధ్యమా అని ప్రశ్నించుకుంటే నో అన్న ఆన్సరే వస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా నగదు చెల్లింపులు సజీవంగానే ఉన్నాయి. ప్రపంచంలో లెస్ క్యాష్ ఎకానమీలు ఉన్నాయి తప్ప క్యాష్లెస్ ఎకానమీ ఒక్కటి కూడా లేదు. అసలు ఆ భావనే సాధ్యం కాదు. మాకు పేటిఎం అనేది నడవదండి. అయితే మేము డైలీ రీఛార్జ్ కాబట్టి మేము డైలీ వాళ్ళకు ఏజెంట్కి డబ్బులు కట్టవలసి వస్తుంది కాబట్టి మేము పేటిఎం అయితే పెట్టడానికే ఛాన్స్ లేదు మాకు. ఇక్కడ డెబిట్ కార్డు కూడా మాకు ఛాన్స్ లేదు. ఇంకా డైలీ రొటేషన్ కదా మాది, దానివల్ల మాకు ప్రాబ్లం అవుతుంది. ఇంకెందుకంటే చిల్లర కూడా ఇబ్బంది ఉంది. ఇప్పుడు దేశంలో డిజిటల్ మౌలిక వసతులు పెంచకుండా అన్ని ప్రాంతాలకు రోడ్డు, కరెంటు, ఇంటర్నెట్, మొబైల్ సేవలు, స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రాకుండా అన్నింటికీ మించి వాటన్నింటినీ వాడగలిగే అవగాహన కలిగించకుండా ఒక్కసారిగా క్యాష్లెస్ ఎకానమీ చెయ్యాలంటే అది తిరోగమనానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో హడావుడిగా అర్ధరహితం అంటే అది నిజంగా అర్ధరహితమే అవుతుంది. ఇది వాటి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.